ఎనిమిది నెలల కిందట ఈ రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం కేవలం దోపిడీ విధానంతో దోపిడీనే ఒక మార్గంగా కూడా ఎంచుకొని పరిపాలన సాగిస్తారు. ఇప్పటికే ఈ 18 నెలల్లో కూడా మట్టి మాఫియా, ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, కడకు పేదలకు చెందిన రేషన్ మాఫియా ఇవన్నీ చేసేదే కాకుండా ఇటీవల మళ్ళీ కూడా ఒక జీవో అనేది కూడా దొడ్డిదారిలో జీవోని తీసుకొని వచ్చేసి ఒక మెడికల్ మాఫియా కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో కూడా ఉంది. వీరి పరిపాలన కేవలం దోచుకోవడం దాచుకోవడమే అని చెప్పేది రకంగా కూడా చేస్తారు. గతంలో ఒక సామెత అనేది కూడా ఉంది, పేనుకు పెత్తనం ఇస్తే తల్లంతా కూడా కొరికినట్టుగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరు కూడా అటువంటి దుబ్బర పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి. ఈరోజు కూటమి ప్రభుత్వ యొక్క ఆధ్వర్యంలో కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. విద్యని అలాగే వైద్యాన్ని ఈ రెండు కూడా ప్రజలకు చేరువ చేయాలని చెప్పేసి మరీ ముఖ్యంగా వారందరూ పేదలకు చెందే కాకుండా వైద్య విద్యను కూడా ఈరోజు మెడికల్ కాలేజీకి తీసుకొచ్చేసి ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజ్ తీసుకొని వస్తే వైద్య విద్య కూడా పేద విద్యార్థులు కూడా చెందుతుందని చెప్పేసి 17 మెడికల్ కాలేజీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఒప్పించుకొని తీసుకొని వచ్చి 7 మెడికల్ కాలేజ్ అంటే 8,000 కోట్లు కేటాయించి 3,000 కోట్లకు పైబడి కూడా ఖర్చు పెట్టి 7 మెడికల్ కాలేజీల్ని ప్రజలకు అంటే అందుబాటులో తీసుకొని వచ్చేది కాకుండా దానికి అటాచ్డ్గా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొచ్చేది కాకుండా మిగతా 10 మెడికల్ కాలేజీలను కూడా 30% నుంచి 70% కూడా పూర్తి చేసిన దాన్ని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తన యొక్క బినామీలకో లేకపోతే తన వర్గం వారికో తన బంధువులకో ఈ రోజు ధనం అనేది కూడా తీసుకొని వారి యొక్క ఆదాయం కోసం కూడా అవన్నీ కూడా ప్రైవేట్ చేస్తూ కూడా జీవో తీసుకొని రావడం. దీనివల్ల కేవలం వైద్య విద్య మాత్రమే దూరం అయ్యేది కాదు, దానికి అటాచ్ ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దాంట్లో అందిస్తున్న సేవలన్నీ కూడా ప్రైవేటు పరమవుతాయి, కార్పొరేట్ శక్తుల యొక్క పరమవుతాయి. దానివల్ల పేదలకు కూడా కార్పొరేట్ వైద్యం అనేది కూడా అందదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేకమైన వైద్యంలో కూడా సంస్కరణలు తీసుకొని వచ్చేసి ఈ రోజు కూడా మెడికల్ కాలేజ్ తీసుకొని రావడమే కాదు, సూపర్ స్పెషాలిటీ తీసుకొని రావడం కాదు, దాదాపుగా కూడా ఒకే మారు కూడా వేల కొద్ది కూడా డాక్టర్లను కూడా కొత్తగా కూడా నియమించేదే కాకుండా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కావచ్చు, లేకపోతే ఆరోగ్యశ్రీ అనేది కూడా 4 వ్యాధులు ఉంటే అదో రాజశేఖర్ గారు తీసుకొని వస్తే జగన్మోహన్ రెడ్డి గారు 3,252 వ్యాధులకు దాన్ని పెంచేది కానీ కూడా తీసుకొని రావడం జరిగింది. అవన్నీ కూడా నీరు గారుస్తూ ఉన్నాడు. ఈ రోజు కూడా ఈ ప్రైవేట్ వైద్యాన్ని ప్రైవేట్ వారికి ఇచ్చేదే కాకుండా ఈరోజు వైద్యాన్ని కూడా వారి చేతుల్లో కూడా పెట్టు దోపిడీ రాజ్యం కూడా జరుగుతూ ఉంది. దానికి వ్యతిరేకంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున కూడా 1,000 సంతకాల సేకరణ అనేది కూడా ఒక ఉద్యమం మాదిరి ప్రజలందరూ కూడా దీంట్లో కూడా అందరూ కూడా భాగస్వాములు అవుతున్నారు. సంతకాలు మేము పెడతాం అని చెప్పేసి అనేక జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఈ రోజు 175 అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అలాగే ఈ రోజు దీన్ని ఎవరైతే కోరుకుంటున్నారో రాజకీయ పార్టీలు కావచ్చు, ప్రజా సంఘాలు, ఇతర వర్గాలు, ముఖ్యంగా విద్యార్థులు, యువకులు అందరూ కూడా ఈ రోజు లక్షల మంది ఈ రాష్ట్రమంతా లక్షల మంది ఈ రోజు రోడ్లపైకి కూడా రావడం జరిగింది. ప్రైవేట్ పరం చేయొద్దండి, వెంటనే దాని జీవోను విత్డ్రా చేసుకోండి, ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇవన్నీ కూడా జరగాలని చెప్పేసి కూడా ఇవన్నీ తీసుకొని రావడం జరిగింది. అందుకే నేను ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, ఇప్పటికైనా మేల్కో, నీకు అధికారం ఇచ్చింది ప్రజలను పరిపాలించడానికి కానీ దోచుకోవడానికి మాత్రం కాదు. కాబట్టి వెంటనే ఆ జీవోను విత్డ్రా చేసుకొని అన్ని మెడికల్ కాలేజీలు కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో తీసుకున్నాండి. ఒత్తురు ఆలోచన చేసుకో చంద్రబాబు నాయుడు గారు, నువ్వు ఈ రోజు చెప్తున్నావే ఈ భారతదేశంలో బతికున్నల్లో 16 సంవత్సరాలు ఎవరు కానీ ముఖ్యమంత్రిగా లేరని చెప్తున్నావే, 16 సంవత్సరాల్లో నీవు 16 సంవత్సరాలు పరిపాలిస్తున్నావు కదా, ఒక్క మెడికల్ కాలేజ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో తీసుకొని వచ్చావు. ఒత్తురి ఆత్మ పరిశీలన చేసుకో చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను అడుగుతున్నాను. ఎన్ని రోజులు ఉన్నావని కాదు, ఈ భూమి మీద ఎన్ని రోజులు బతికినామని కాదు, కానీ బతికినన్ని రోజులు ఏం మంచి చేసినా ఈ సమాజానికి అనేదే ఈ రోజు ప్రజలనేది కూడా ఉంటారు. అదే చరిత్ర, అది తెలుసుకో చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలిస్తే 2 సంవత్సరాలు కరోనాకు పోతే 3 సంవత్సరాల్లోనే అనేకమైన మార్పులు తీసుకొని వచ్చేస్తూ 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన ఘనత ఈ దేశంలోనే ఏ ముఖ్యమంత్రికి ఏ రాష్ట్రానికి లేదు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అది కూడా ఈ ఆంధ్రప్రదేశ్ కు జగన్మోహన్ రెడ్డి గారికి కీర్తి అనేది కూడా ఖ్యాతి కూడా తగ్గుతుంది. అది చరిత్ర, బాగా కూడా ఆలోచన చేసుకోమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అని కూడా తెలియజేస్తూ హెచ్చరిక ప్రజల నుంచి కూడా ఇంకా కాకపోతే కూడా ఈ ఉద్యమాన్ని ఇంకా కూడా ముందుకు తీసుకొని పోతాం.
ఎంతవరకైనా ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచైనా కానీ దీన్ని మళ్ళా కూడా ప్రభుత్వ పరం చేసేటట్లు కూడా మేము చేస్తాం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, లీగల్ బ్యాటిల్కైనా రెడీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది, చేస్తాం. లేకుంటే మళ్ళా కూడా అధికారం వచ్చిన తర్వాత, అందుకే హెచ్చరిక చేశారు. ఈ రోజు కూడా కార్పొరేట్ శక్తులకు అందరికి కూడా, ఈ రాష్ట్రంలో దేశంలో ఉండే కార్పొరేట్ శక్తులు కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం యొక్క మాటలు నమ్మి మరొక మాదిరిగానే ఈ రాష్ట్రంలో మీరు గానే యాక్షన్ లో గాన మీరు పాల్గొని ఈ కాలేజీను హస్తగతం చేసుకుంటే మళ్ళా అధికారంలోకి వచ్చినాక అన్ని కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోకి తీసుకొస్తాం, తస్మా జాగ్రత్త అని కూడా చెప్పడం జరిగింది. అందుకోసమే అందరూ ప్రజలందరూ కూడా ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ రోజు వెంటనే కూడా జీవో విత్డ్రా చేసుకుంటుందని చెప్పేసి చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అనంతపురం నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు కోటి సంతకాల సేకరణ చేస్తూ ప్రజా ఉద్యమాన్ని తీసుకొని వస్తూ ఆర్ట్స్ కళాశాలల నుంచి ఆర్డీఓ గారికి వినతి పత్రం సమర్పించడానికి ఇక్కడికి ర్యాలీగా కూడా రావడం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేల కోట్ల రూపాయలు వెచ్చించి దాదాపు 17 మెడికల్ కళాశాలలను బడుగు బలహీన వర్గాల వారి కోసం తీసుకొని వచ్చి వైద్య విద్యను చేరువ చేసే విధంగా కూడా పరిపాలన చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరంన్నర అవుతున్న కాలంలో ఈ ప్రభుత్వం మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ అప్పచెప్పి ధనార్జనే ధ్యేయంగా పరిపాలన చేస్తూ బడుగు బలహీన వర్గాల వారికి అన్యాయం చేసే విధంగా కూడా పరిపాలన చేస్తా ఉంది. ఇప్పటికైనా కూడా ఈ కూటమి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని విరమించుకొని వెంటనే ఈ మెడికల్ కళాశాలను ప్రభుత్వమే నిర్వహించాలని కూడా మేము ఈ సందర్భంగా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే మేము కోటి సంతకాలు సేకరిస్తున్నటువంటి సమయంలో మహిళలు వాళ్ళు స్వయంగా వచ్చి చెప్తా ఉన్నారు, బడుగు బలహీన వర్గాల కుటుంబాలకి చెందినటువంటి వాళ్ళం మేము, మా పాపని మేము MBBS చదివిస్తున్నాము, సెకండ్ ఇయర్ చదువుతాంది మా అమ్మాయి, ఇప్పుడు ఉన్న పలంగా ప్రైవేటీకరణ చేస్తే లక్షల రూపాయలు మేము వెచ్చించి మా పాపను చదివించలేము, మధ్యలోనే మాన్పించాలనే నిర్ణయానికి వచ్చాము. కాబట్టి మేము కోటి సంతకాలు కాదు, ఎన్ని వేల లక్షల కోట్ల సంతకాలైనా కూడా మేము పెడతాము. ఖచ్చితంగా కూడా గవర్నర్ గారికి ఇవ్వండి, మేము జగనన్న పక్షాన నిలబడతాము. ఈ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయకుండా మీరు ఏ ఉద్యమమైనా చేయండి, మేము స్వచ్ఛందంగా పాల్గొంటాము అని ప్రజలు గాని, బడుగు బలహీన వర్గాల వారు గాని, మహిళలు అందరూ కూడా ఒక ముక్త కంఠంతో తెలియజేస్తా ఉండడం అనేది చాలా సంతోషించదగ్గ విషయము. ఇప్పటికైనా కూడా మీరు కూటమి ప్రభుత్వ నాయకులు చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ అంశాన్ని వెంటనే విరమించుకోవాలి. లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రశ్నించడానికి, ప్రజల తరపున పోరాడడానికి సిద్ధంగా ఉంటాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాజశేఖర్ రెడ్డి గారి ఆశయం, జగనన్న మాట, అనంతన్న బాటగా ఈ రోజు విద్యార్థులందరికీ కూడా మద్దతుగా ముఖ్యంగా విద్యని ప్రైవేటీకరణను ఆపడానికి ఈ రోజు భారీ ఎత్తున ర్యాలీ చేయడం జరిగింది. ఈ రోజు మనం రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా వాళ్ళ వైఖరి ఉంది అనేది అందరూ కూడా గమనిస్తున్నారు. అన్ని వ్యవస్థల్ని కూడా నిర్వీర్యం చేస్తూ ముఖ్యంగా పేద ప్రజలకు అందుతున్న వైద్యాన్ని కూడా వారికి అందకుండా చేయడం, ముఖ్యంగా ఆయన చెప్పినటువంటి సంపద సృష్టిస్తా అని ఈ రోజు ప్రజల ప్రాణాలని కూడా అడ్డుపెట్టి ఆయన వైద్యాన్ని అందకుండా చేస్తున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలని ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చి పేద ప్రజలకు, ముఖ్యంగా పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందించాలి అన్నటువంటి ఉద్దేశంతో ఆయన ఏ రకంగా అయితే కాలేజీలను తీసుకొచ్చారో దాన్ని నిజంగా కూటమి ప్రభుత్వం ఏ రకంగా విద్యార్థులకు అందకుండా చేస్తుంది అనేది ఈ రోజు మనం చూస్తున్నాం. ఇటువంటి వైఖరి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. ఈ రోజు ప్రజల నుంచి స్వచ్ఛందంగా కూడా ముందుకొచ్చి వారు కోటి సంతకాల ప్రతి కార్యక్రమంలో కూడా వారి ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా జగనన్న ఆలోచనను ఆయనకు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అని ప్రజలు కూడా సలహాలు ఇస్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేయడమే కాకుండా కుట్రలు కుతంత్రాలతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ రోజు అనంతనగరం నుంచి మొదలుకొని ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా కూటమి ప్రభుత్వం యొక్క రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్న వైఖరిని ఖచ్చితంగా ఈ అనంతపూర్ నగరం నుంచి వ్యతిరేకిస్తూ మా పోరాటాల్ని మరింత బలోపేతం చేస్తాం. ఖచ్చితంగా ఈ మెడికల్ కాలేజీల పీపీటీ విధానాన్ని వెనక్కి తీసుకోవాలి కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా మా ఉద్యమాలన్నీ కూడా ఉధృతం చేస్తాము. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయడంలో మేమందరం కూడా రాష్ట్ర ప్రభుత్వం మెడల్ వంచి కూడా ముందుకెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై జగన్, జై అనంత, జోహార్ వైఎస్ఆర్. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఏ విధంగా విద్యా వ్యవస్థను సర్వనాశనం చేయాలన్న ఆలోచనలోనే ఈరోజు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది.
ఈ కూటమి ప్రభుత్వ తీరు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ప్రజల మీద దృష్టి పెట్టి వారి యొక్క అభివృద్ధి, విద్యాభివృద్ధి జరగకోకుండా ఆపేయాలా అన్న సంకల్పంతోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన 17 మెడికల్ కళాశాలల్ని ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టే ఆలోచన చేస్తున్నారు. ఏమయ్యా నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, మీకు ఒకటే సూటిగా హెచ్చరిస్తున్నాం, ఇవేమైనా మీ హెరిటేజ్ ఆస్తులు అనుకున్నారా? ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి మీరు కష్టపడిన దారాదత్రం చేసిన సొమ్ము అనుకుంటున్నారా? మీరు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి ఈ రోజు ప్రజల యొక్క డబ్బులతో, కేంద్రం యొక్క సహకారంతో జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కళాశాలలు తెచ్చి 5 మెడికల్ కళాశాలలు స్టార్ట్ చేస్తే ఈ రోజు వాటిని కానీ వద్దు ప్రైవేటీకరణ చేస్తానంటే మీ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మొట్టికాయలేసి పాడేరు మెడికల్ కాలేజీని పీపీపీకి వ్యతిరేకంగా ముందుకి కానివ్వకుండా స్టాప్ చేసిన ఘనత ఇదే మీ కూటమి ప్రభుత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని. ప్రశ్నిస్తారన్న పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు పేద బడుగు బలహీన వర్గాలకి శాపంగా మారుతున్న ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఎందుకు మీరు ఆపకుండా ఉన్నారని చెప్పి మేము విద్యార్థి విభాగంగా ప్రశ్నిస్తున్నాము. ఈ రోజు అనంతపురంలో వేలాది మంది విద్యార్థులతో విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో అనంతన్నకు చేస్తున్నటువంటి ర్యాలీకి మద్దతుగా ఈ రోజు ప్రైవేటీకరణ ఆపడానికి మద్దతుగా ఈ రోజు వేలాది మంది విద్యార్థులు వచ్చి సంఘీభావం తెలిపారు. వచ్చిన విద్యార్థులకి, ఈ వచ్చినటువంటి వారందరికీ మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము. అలాగే లాస్ట్ గా ఒకటే మాట చెప్తున్నా, యూటర్న్ బాబు ప్రత్యేక హోదా మీద ఏ విధంగా యూటర్న్ తీసుకున్నారో అదే విధంగా ఈ పీపీపీ విధానం మీద కానీ యూటర్న్ తీసుకొని ప్రజల యొక్క మన్ననలు పొందాలి, కానీ ప్రజల నుండి శాపం పొందకూడదు అని చెప్పి మేము చంద్రబాబు నాయుడు గారికి హితవు తెలియజేస్తున్నాం.